విజయనగరం ధర్మపురి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గాల నుండి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం సిఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఈ నెల 18న గవర్నర్కి సంతకాల పత్రాలు అందజేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు బాబు, సూర్యనారాయణ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జెడ్పీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా చెప్పడం జరిగింది. మరి తక్షణమే మీ ద్వారా రేపు 15వ తారీఖు ఉదయం 10 గంటలకి సిఎంఆర్ జంక్షన్ వద్ద జరిగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారితో పాటు వారి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న అందరూ భాగస్వామి కావాలని అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సుమారు 10 గంటలు మొదలవుతుంది. మరి మీడియా సోదరులకు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా అనేక సందర్భాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. మీ ద్వారానే ఎంత ఉద్యమం ప్రజల్లో బలోపేతంగా వెళ్ళి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది, అన్ని వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుందంటే